ప్రో కబడ్డీ సీజన్ 12 కోసం మన తెలుగు టైటన్స్ అయితే ఫైనల్లీ వాళ్ళ ప్రాక్టీస్ క్యాంప్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. మనకైతే చండీగఢ్ పంచకులాలని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ వీడియోలో ఏంటంటే మనకైతే తెలుగు టైటన్స్ టీమ్ యొక్క ప్రాక్టీస్ క్యాంప్ ఎలా జరుగుతుంది అండ్ మనకైతే తెలుగు టైటన్స్ టీమ్ యొక్క హోమ్ గ్రౌండ్ గురించి ఒక పెద్ద అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. హైదరాబాద్లో పెడుతున్నారా, వైజాగ్లో పెడుతున్నారా అనేది మీకైతే ఈ వీడియోలో ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉండబోతుంది. కాబట్టి తప్పకుండా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ చూడండి. వీడియో కానీ నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈసారి తెలుగు టైటన్స్ టీమ్ వచ్చేసి ఫస్ట్ మ్యాచ్ ఏ టీంతో ఆడితే బాగుంటుంది అనేది మీరైతే తప్పకుండా కింద కామెంట్ చేయండి. అండ్ ఇక వీడియో టాపిక్ విషయానికి వస్తే మాత్రం తెలుగు టైటన్స్ టీమ్ అయితే జూలై 13న మనకైతే 7 days క్రితం వచ్చేసి వాళ్ళ ప్రాక్టీస్ క్యాంప్ని అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ ప్రాక్టీస్ క్యాంప్ వచ్చేసి చాలా హోరాహోరీగా అయితే జరుగుతుంది. ఇంకా మనకైతే భరత్ కూడా వచ్చేసి ఇంకా క్యాంప్కి అయితే జాయిన్ అయితే అవ్వలేదని తెలుస్తుంది. అండ్ మిగతా ప్లేయర్స్ వచ్చేసి శుభం షిండే కానివ్వండి, ప్రఫుల్ జవారీ, విజయ్ మాలిక్ కూడా మనకైతే క్యాంప్కి అయితే జాయిన్ అవ్వడం అయితే జరిగింది. ఒక్క భరత్ కూడా వచ్చేసి మనకైతే ఇంకా జాయిన్ అవ్వాల్సి అయితే ఉంటుంది. కాబట్టి త్వరలో జాయిన్ అయ్యే అవకాశం అయితే ఉంది. మనకైతే ప్రీ సీజన్ క్యాంప్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడు వచ్చేసి తెలుగు టైటన్స్ టీమ్ యొక్క హోమ్ వెన్యూ విషయానికి వస్తే మాత్రం అండ్ ఈసారి వచ్చేసి వైజాగ్లో అయితే అక్కయ్యపాలెం పోర్ట్ స్టేడియంలో తెలుగు టైటన్స్ టీమ్ యొక్క హోమ్ గ్రౌండ్ అండ్ మనకైతే ఓపెనింగ్ మ్యాచెస్ అయితే అక్కడైతే ఉండబోతున్నాయని అయితే తెలుస్తుంది. కాబట్టి మనకైతే మ్యాక్సిమం ఆఫ్ ద చాయిసెస్ వచ్చేసి ఆల్రెడీ మనకైతే త్రినాథ్ సార్ అయితే చెప్పారు. ఈసారి వైజాగ్లో అయితే మ్యాచెస్ అయితే పెడుతున్నామని అయితే చెప్పడం అయితే జరిగింది. తెలుగు టైటన్స్ టీమ్ యొక్క హోమ్ గ్రౌండ్ మ్యాచెస్ అనేవి ఆల్రెడీ చూసుకుంటే మాత్రం 2018 నుంచి వైజాగ్ కూడా మనకైతే మన తెలుగు టైటన్స్ టీమ్కి మనకైతే ఇంకొక హోమ్ గ్రౌండ్ అయితే చెప్పడం అయితే జరిగింది. కాబట్టి మనకైతే ఆఫ్టర్ 7 years వచ్చేసి వైజాగ్లో అయితే మళ్ళీ తెలుగు టైటన్స్ టీమ్ యొక్క హోమ్ గ్రౌండ్ మ్యాచెస్ పెట్టడం అనేది మీకు ఎలా అనిపిస్తుందో అండ్ ఎంతమంది హ్యాపీగా ఉన్నారని మీరు తప్పకుండా కింద కామెంట్ చేయండి. అండ్ వీడియో ఎండ్ చేసే ముందు మీకైతే వీడియో స్టార్టింగ్లో చెప్పాను తెలుగు టైటన్స్ టీమ్తో మనకైతే ఫస్ట్ మ్యాచ్ ఏ టీంతో ఉండే ఛాన్స్ ఉందో అనేది మీరు తప్పకుండా కింద కామెంట్ చేయండి. అండ్ ఫైనల్లీ ఈ వీడియోకి అయితే ఎంత అని చెప్పుకోవచ్చు. కాబట్టి అండ్ ఇలాంటి వీడియోస్ కోసం వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.